నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా స్థానిక పట్టణ ఆవరణంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గుండు శంకర్ వారి బృందంతో ప్రచార యాత్ర చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన సామాజిక వర్గాలకు న్యాయం కావాలంటే బాబు రావాలి మరియు వితంతు మహిళా పెన్షన్లకు ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ను బాబు సీఎం అయిన మరుక్షణమే జూలైలో అన్ని యొక్క పూర్తి పెన్షన్లను మంజూరు చేస్తారని తెలిపారు. ఉపాధి కావాలి, యువతకి మెరుగైనటువంటి ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలి అంటే బాబు రావాలి అని తెలిపారు. ఏదైతే చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. అలాగే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తామని కూడా తెలియజేస్తూ, అది కూడా ఏప్రిల్ నెల నుండి కూడా పెంచి 4,000 రూపాయలు అందిస్తూ ఈ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి అవి తాకట్టు పెట్టడం, అమ్మడం, అలాగే పెన్షన్దారుల్ని తగ్గించడం అలాంటివి కాదు. పసుపు కుంకుమ ఇచ్చారంటే గ్రూపులో ఎంతమంది ఉంటే అంతమంది, ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగా బేషరతుగా సంక్షేమాన్ని మనం అమలు చేసినప్పుడే ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయనలాగా బిల్డింగులు, భూములు తాకట్టు పెట్టడు. ఆయన సంపద సృష్టించి సంపాదించి దాని ద్వారా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు. ఇవన్నీ మీరు గమనించి ఎవరు ఎన్ని ముగిపించినా మీరు వినకుండా ఈ రానున్న 10 రోజులు ఇంకా ఉంది. ఈ 10 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కోసం మీరు అందరూ కృషి చేసి ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ, జనసేన, తెలుగుదేశం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్గా గుండు శంకర్ అనే నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. నేను ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. 40 సంవత్సరాలు మేము పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా నేను ఒక కార్యకర్తనైన నన్ను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నేను కనుక ఎమ్మెల్యే అయితే మీ ఇంట్లో మనిషి అయినట్టు నేను మీ అందరి వాడిని మీతో పాటే ఎప్పుడూ ఉంటాను. అర్ధరాత్రి పిలిచినా నేను వస్తాను. మీరైనా అర్ధరాత్రి నా తలుపు తట్టవచ్చు. మీ కుటుంబ సభ్యుడిలాగా ఉండి మీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, రేపు రానున్న ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు ప్రలోభాలకు లొంగకుండా రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండు శంకర్ అనే నన్ను, ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీ గారిని నరేంద్ర మోడీ గారు గిఫ్ట్గా ఇవ్వాలి. ఇలాగే ఎమ్మెల్యేగా నన్ను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు గిఫ్ట్గా ఇచ్చినట్లయితే మన నియోజకవర్గం, మన ప్రాంతం, మన పట్టణం అభివృద్ధి చెందుతుంది. అలాగే పట్టణంకి ఎప్పటి నుండో ఎలక్షన్ పెట్టగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్య ప్రజానీకం. వారందరికి కూడా ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లని వచ్చిన